పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మనందరి వ్యక్తిగతమైన జీవితాన్ని దేవునికి అనుకూలంగా తీర్చిదిద్దాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలు మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. మనం మనసాక్షి అనే ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. గత వారం మనం ఆరంభించినట్టుగా వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకొని వెళ్ళారు. వీళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు, అంటే యూదులకు నాయకులు. పోయిన వారం చెప్పిన పాయింటే మళ్ళా చెప్తా ఉన్నాను. సామాన్య జనులు ప్రభు బోధ వినడానికి ఉదయాన్నే ఎలా పరిగెత్తుకొని వచ్చారో చాలా ఆశ్చర్యం కదూ. కానీ సమాజమును దేవునిలో స్థిరపరచవలసిన శాస్త్రులు, పరిసయ్యులు తప్పిపోతూ ఉన్నారు. ఇది ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా సత్యమే. ఈ సంఘటన చాలా ఆలోచిస్తూ ఉంటాను నేను. ఏమైంది చూడండి, ఇది ఈ దినాల్లో కూడా ఎంత సత్యంగా, న్యాయంగా ఉందో చూడండి. సామాన్య ప్రజలు దేవుడు కావాలి అని పరిగెడతా ఉంటే నాయకులు తప్పు త్రోవలోకి తీసుకుని వెళ్తూ ఉన్నారు. మనం ఒకవేళ సంఘ కాపర్లో, ఒక ప్రార్థన నాయకులు ఏదైనా గురుతరమైన బాధ్యతలో ఉంటే మన వెనుక ఉన్న వారిని మనం ఎలా నడిపిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. బోధకులకు రెండంతల శిక్ష ఉంటుందంట. దేవుళ్ళలోకి వచ్చిన క్రొత్తలో, లేక దేవుడు పిలిచిన క్రొత్తలో, ఇప్పుడు కూడా అనుకోండి, కానీ అప్పట్లో ప్రతి మాట కూడా పట్టి పట్టి చదివేదాన్ని. నాకు అర్థం అవ్వాలి అని ఒక దప్పిక నాలో ఉంటూ ఉండేది. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో బోధకులమైన మనకు మరీ కఠినమైన తీర్పు ఉంటుంది అనేది ఎంతమంది బోధకులకు జ్ఞాపకం ఉంటుంది? మాట చదవగానే భయం వేసి, బాబోయ్ యేసయ్యా, మరింత కఠినమైన తీర్పు ఇవ్వడానిక నన్ను మీ పరిచర్య కొరకు పిలిచారు? మీరు దేని కొరకు నన్ను పిలిచారో ఆమె చిత్తాన్ని సంపూర్తిగా పొరపాట్లు లేకుండా చేయాలని ఆశపడతా ఉన్నాను. ఆ బాధ్యత కూడా మీకే అప్పగించాను అని ఎంతో వేదనతో ప్రార్థించుకున్న దినాల్ని నేను ఎప్పుడూ మర్చిపోను. బోధకులు, సేవకులు సాక్ష్యాలు చెప్పేవాళ్ళు చాలామంది ఇతరులకు దేవుణ్ణి నమ్ముకోండి అని చెప్తూ ఉంటారు. వ్యక్తిగతమైన జీవితం దేవుళ్ళలో ఉందా లేదా అని పరీక్షించుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా ఒక సాక్ష్యం లేనప్పుడు ఎలా సువార్త చెప్తాం? జీవితంలో దీనత్వం లేనప్పుడు దేవుని యొక్క దీనత్వాన్ని ఎలా మాట్లాడతారు? జీవితంలో సాత్వికం లేనప్పుడు, ధనాశ లేనప్పుడు ఎలాంటి ధైర్యంతో మాట్లాడతారు ఈ ప్రజలు అనేది చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. మనసాక్షి అనే అంశం అన్నిట్లోనూ అన్నిటికీ అన్వయిస్తుంది. ఒక చిన్న సంఘటన గుర్తొస్తూ ఉంది. పిల్లలు చిన్నప్పుడు, ఇప్పుడు అందరూ ఎదిగిపోయారు, సేవలో ఉన్నారు.
చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే రోజుల్లో బైబిల్ చదివావా అని నలుగురు పిల్లల్ని గుచ్చి అడిగేదాన్ని. కానీ ఉదయం నేనే చదివేదాన్ని కాదు. ఎందుకు అంటే పిల్లలు నలుగురు స్కూల్కి పంపించేశాక బైబిల్ తీసుకొని చర్చిలోకి వెళ్ళి కూర్చొని బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకోవడం, గంటన్నర చర్చిలో కూర్చోవడం అలవాటు. నేను బైబిల్ చదువుతానని తెలుసు. నాకు పిల్లలు వెళ్ళిపోయాక బైబిల్ చదువుతానని కూడా తెలుసు. అది నా రొటీన్ వర్క్ అన్నమాట. పిల్లల్ని స్కూల్కి పంపి 8:30కి అలాగా, ఇంకా ముందు అనుకుంటా, గుర్తులేదు, దాదాపు 11:30 వరకు అక్కడే ఉండేదాన్ని. కానీ ఒక చిన్న విషయం, నేను పిల్లల్ని బైబిల్ చదివావా అని అడిగేదాన్ని. నా మనసు చెప్పేది, నువ్వు చదవలేదు, నువ్వు 9కి చదువుతావు కదా అని. ఆ వాయిస్, ఆ చిన్న విషయం నా మనసుకి గుచ్చుకొని ఉదయం కీర్తనలో ఒక కీర్తన చదివేదాన్ని. నేను ఇప్పటికీ కూడా ఆ సంఘటన గుర్తొచ్చినప్పుడు దేవుని స్తుతిస్తాను. నా మనసాక్షి అంత షార్ప్గా దేవుడు ఉంచినందుకు. అంటే నేను 9కి వెళ్ళి ఖచ్చితంగా చదువుతాను, కొన్ని అధ్యాయాలు చదువుతాను, ధ్యానం చేస్తాను, వాటిలో ఉన్న సారం తీసుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను, విజ్ఞాపన చేస్తాను, ప్రార్థించవలసిన అంశాలన్నీ చేస్తాను. దాదాపు 9 నుండి 11:30 వరకు చర్చిలో కూర్చునేదాన్ని. ఆ చిన్నది నా మనసు, నువ్వు ముందు బైబిల్ చదివి కదా వాళ్ళని అడగాలి అనిపించింది. మనసాక్షి చాలా షార్ప్గా, పదునుగా ఉండేటట్టుగా చూసుకోవాలి. పోయిన వారం చెప్పడం ఆరంభించాను కదా, ఇది ఒక అద్భుతం అనుకుంటా నేను. ఏంటి ఆ అద్భుతం? ప్రభువారు నేల మీద వేలుతో రాస్తూ ఉన్నారు. చెప్పాను కదా పోయినసారి, ఒక పీస్ ఆఫ్ చాక్ కాదు, ఒక శుద్ధ ముక్క కాదు, ఒక రంగు కాదు, వేలితో రాసే వాళ్ళకి ఎలా అర్థమైంది, ఎంత బాగా అర్థమైంది. 10 ఆజ్ఞలు రాసి ఉంటారని భక్తులు చెప్తా ఉన్నారు. ఆయన ఏది రాసినా మనమందరం భయపడవలసిన ఒక విషయం ఏంటి అంటే, మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి లేక పుట్టిన దగ్గర నుంచి మనం ఎలా ప్రవర్తిస్తున్నామో గ్రంథాలు రాయబడుతూ ఉన్నాయి. అవి సాక్షాత్తు పరలోకంలో రాయబడుతూ ఉన్నాయి. యేసు రక్తముతో ప్రతి పాపం కప్పివేయబడకపోతే అన్నీ కూడా అలాగే ఉంటాయండి. వాటికి ఒక శిక్ష ఉంటుంది. మనకి తెలిసి చేయకపోతే ఒక శిక్ష ఉంటుంది. తెలియక చేయకపోతే దేవుణ్ణి క్షమాపణ అడిగితే క్షమాపణ ఉంటుంది. తెలిసి కూడా చేయకపోతే దేవుని శిక్షకు మనం పాత్రులమే. పరిసయ్యులు శాస్త్రులకి తెలియదా? ఇద్దరిని తేవాలి, ఇద్దరిని రాళ్ళు పెట్టి కొట్టాలని తెలియదా? కానీ అతన్ని తేలేదు. అద్భుతం. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. బెల్షజరు రాజుగా ఉన్నప్పుడు ఒక చెయ్యి వచ్చి గోడ మీద రాసింది. దాన్ని ఎవరూ చదవలేకపోయారు. దానియేలుని పిలిపించి దానియేలుతో చదివించుకున్నాడు. ఇక్కడ ఆయన నేల మీద రాస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఏమి రాస్తున్నారో అర్థమై వారు తమ మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై. ఇప్పుడు మనం యోహాను సువార్త 8వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. 2 సార్లు ఆయన నేల మీద రాస్తూ ఉన్నారు. వారు ఆ మాట విని, మీలో పాపం లేనివాడు మొట్టమొదటిగా రాయి వేయవచ్చు. అక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక 10 మంది ఉన్నారో 7 ఉన్నారో మనకు తెలియదు, కానీ ఒక గుంపు మొత్తానికి అందరికీ కూడా ఆయన రాసింది ఏ భాషో ఏ లైనో ఏంటో తెలియదు, కానీ ప్రతి మనిషికి వారి వారి పాపం అర్థమైపోయింది. వారి జీవితం ఒక్కసారి వాళ్ళ కళ్ళ ముందుకు వచ్చింది. ఇదే సంఘటన తీర్పు దినాన్ని కూడా జరుగుతుందండి. ఎవరు ఏమీ చెప్పక్కర్లేదు. ఆయన సన్నిధిలో మనం నిలబడినప్పుడు మన సకల జీవితం బయటకు వస్తుంది. అందుకే
దేవుని విమర్శలోకి మనం రాకముందే మళ్ళీ మనం పరీక్షించుకొని ప్రతి పాపం ఆయన దగ్గర ఒప్పుకొని ఏ రోజుకు ఆ రోజు మనం క్లియర్ చేసుకోవడం చాలా మంచిది. చాలామందికి పాపాలు ఒప్పుకోవడం, మారు మనసు పొందడం అనే మారు మనసు ఏంటండి, మేమే తప్పు చేయలేదంటారు. ఏ తప్పు చేయకపోతే యేసుప్రభు ఎందుకండి ఈ లోకానికి రావాలి? ఆయన కోరిన విధానంలో జీవిస్తున్నామా? బైబిల్కి అనుకూలంగా జీవిస్తున్నామా? ఆయన చిత్తాన్ని జరిగిస్తున్నామా? నువ్వెందుకు ఈ లోకంలో పుట్టావో నీకు అర్థమైందా? ఎందుకు ఆయన రక్తం కార్చారు, ఎందుకు ఈ లోకానికి వచ్చారో అర్థమైందా? ప్రతి మాట కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. వాళ్ళు మనస్సాక్షి చేత గద్దింపబడ్డారు. ఇక్కడ ఒక చిన్న మాట నేను యాడ్ చేసుకుంటాను. మనస్సాక్షి చేత గద్దింపబడే వాళ్ళు కూడా ధన్యులే. చాలామందికి మనసాక్షి ఉండదండి, మనసాక్షి ఉండదు. చాలామంది సేవకులకు కూడా మనసాక్షి ఉండదు. డబ్బుని గురించి మాట్లాడే సేవకుడికి మనసాక్షి ఉండదు అనుకుంటాను నేను. ధనాశ కలిగిన వాడికి మనసాక్షి ఉండదు. మన ధనంలో మిషన్స్కి ఎంతవరకు పాలు పంపులు ఉన్నాయి? మన ధనంలో నిరుపేదలకి ఎంతవరకు పాలు పంపులు ఉన్నాయి? మన ధనంలో పేదలకి ఎంతవరకు పాలు పంపులు ఉన్నాయి? మన ధనంలో దేవుని రాజ్యానికి ఎంతవరకు పాలు పంపులు ఉన్నాయి? నేను అప్పుడప్పుడు మీటింగ్లకి వెళ్ళినప్పుడు నాకు నేను చెప్పుకున్నదే చెప్తాను. మన ఇంటి ఖర్చు ఎక్కువ ఉంటుందా, లేక మనం దేవునికి ఇచ్చేది ఎక్కువ ఉంటుందా? పిల్లలకి ఫీజులు కడతాం కాదు, అది లెక్క వేయకండి, అది కంపల్సరీ మనం కట్టాలి. మన ఇంటికి వాడతామే ఒక 5,000 10,000 ఇష్టం, అది ఎక్కువ ఉంటుందా? దేవునికి ఇచ్చేది ఎక్కువ ఉంటుందా? మన అవసరాలకు ఓకే, కానీ మనం ఎక్స్ట్రా పెడతా ఉంటామే, దానికి కూడా దేవునికి జవాబు చెప్పాలేమో. నా సంపాదన నా ఇష్టం అనుకోవడానికి లేదండి. నువ్వు సంపాదించుకోవడానికి సామర్థ్యం కలిగించేది కూడా దేవుడే, బలాన్ని ఇచ్చేది దేవుడే, అవకాశం ఇచ్చింది దేవుడే, ఆరోగ్యం ఇచ్చేది దేవుడే, తెలివి ఇచ్చింది దేవుడే, జ్ఞానం ఇచ్చింది దేవుడే, నీకు ఆ ఉద్యోగం ఇచ్చింది దేవుడే. ప్రతి విషయం కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. అది నా సలహా. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. పెద్దవాళ్ళు మొదలుకొని చిన్నవాని వరకు. ఇది కూడా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. పెద్ద పెద్దవాళ్ళు వచ్చారు, ఓకే, వాళ్ళు వస్తా ఈ వ్యక్తి మీద రాళ్ళు వేయటానికి పిల్లల్ని కూడా తెచ్చుకున్నారు. ఒరే రండ్రా, రాళ్ళు పెట్టుకొని చంపాలి మనిషిని. జాగ్రత్త, పెద్దవాళ్ళంగా పిల్లల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాం? ప్రేమించడం, పరిశుద్ధంగా ఉండడం, మంచిగా ఉండడం. మనల్ని ఏమన్నా అంటే మనం ఏమీ అనకూడదమ్మా, ఇలాంటివి నేర్పిస్తున్నామా? కొన్ని వారాల క్రితం చెప్పాను, పిల్లలకి మనం నేర్పించాలి, దేవుని బిడ్డగా ఎలా ప్రవర్తించాలో నేర్పించాలి. ఆ హెబ్రీ అమ్మాయి ఎలా జీవించాలో వాళ్ళ అమ్మ నాన్న నేర్పించింది. అక్షరాల నయమాను కుష్ఠరోగం కొరకు తన సాక్ష్యాన్ని వాడింది. దానియేలు, షడ్రకు, మెషక్, అబేద్నెగో, ముఖ్యంగా దానియేలు తను చంపాలనుకున్న వాళ్ళని రక్షించడానికి చూశాడు. ఈ మంచి హృదయాలు ఎక్కడికి వచ్చి ఉంటాయి, ఎలా వచ్చి ఉంటాయి? ముందు వారం చెప్పినట్టున్నాను, మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ చదివినప్పుడు దాని గురించి వెనక ముందు మనం ఆలోచించాలి. యోసేపు యవనస్తుడిగా ఉన్నప్పుడు వాళ్ళ అన్నలు ఎంత చెడ్డ పనులు చేసేవాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ నాన్నకి చెప్పేవాడు. నేను ఇలా అనుకుంటాను, యోసేపును ఒళ్ళో కూర్చోబెట్టుకొని, తల్లి లేని బిడ్డ కాబట్టి తండ్రి ఎక్కువ ప్రేమించాడు, దగ్గర కూర్చోబెట్టుకొని రొమ్ము కానించుకొని, నాన్న ఓకే అన్నలు తప్పు చేస్తున్నారు, చెడ్డవాళ్లే కాదంటలేదు, నువ్వంటే ఇష్టం లేదు నాన్న కాదంటలేదు, కానీ యోసేపు గుర్తుపెట్టుకో, అన్నల్ని నువ్వు ఎప్పుడు ద్వేషించకూడదు, వాళ్ళల్లో ఉన్న చెడును బట్టి నువ్వు ద్వేషించకూడదు, వాళ్ళని ద్వేషిస్తే నువ్వు కూడా చెడ్డోడివే సుమా, కాబట్టి ఎప్పుడు ద్వేషించుకున్నానా, నువ్వు అన్నల్ని క్షమించున్నానా, ఒకరోజు అన్నోళ్ళు మంచోళ్ళు అయిపోతారు చూడు అని చెప్పేవాడేమో. నేర్పించాలండి పిల్లలకి, క్షమించడం నేర్పించాలి.
తప్పులెత్తి చూపించడం కాదు. మనిషి మనస్సాక్షిని బట్టి బ్రతికితే దేవునికి అనుకూలంగానే బ్రతుకుతాడు. మనస్సాక్షిని బట్టి బ్రతికితే వాక్యానికి అనుకూలంగానే బ్రతుకుతాడు. చాలామంది మనస్సాక్షి చచ్చిపోయిన వాళ్ళు మన చుట్టూ ఉన్నారు. మనస్సాక్షి వాతవేయబడిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభువారు నేల మీద వ్రాసింది, పెద్దలు మొదలుకొని చిన్నవారి వరకు. పిలిచిన పెద్ద వెళ్ళిపోతూ ఉంటే, పిలిచిన పెద్ద వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు తెచ్చుకున్న చిన్నోడు కూడా ఎమ్మట వెళ్ళిపోయాడు. ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. శిష్యులు చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండుంటారు. వాళ్ళకి కూడా భయం వేసిందేమో. మీరు ఒంటరిగా కూర్చొని ఆలోచించండి. ఆయన వ్రాసింది వాళ్ళకి ఎలా అర్థమైందో. ఆయన సృష్టికర్త. మనం ఎవ్వరికీ తెలియదు అనుకోవచ్చు. ఎవరికీ తెలియంది మిద్దెల మీద ప్రకటింపబడుతుందని ప్రభువారే చెప్పారు. మనం మాట్లాడేది, ప్రవర్తించే తీరు ఎవరికీ తెలియకపోవచ్చు. ఇళ్ళల్లో చాలామంది కుటుంబాల్లో కేకలు, అల్లరి. ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే వెంటనే కామైపోతారు. వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ జగడం ప్రారంభిస్తారు. దేవుడు ప్రతి స్థలంలో ఉన్నారు. గొడవలు వస్తాయి, సమస్యలు వస్తాయి, భయాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. కానీ మనస్సాక్షిని అడగండి ఎలా బ్రతకాలో. మనస్సాక్షికి వ్యతిరేకంగా బోధించే వాళ్ళు ఉన్నారు. మనస్సాక్షిని చంపుకునే వాళ్ళు ఉన్నారు. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఉన్నారు. చాలా మనస్సాక్షి విషయమై ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోయే వరకు ఆయన రాస్తూనే ఉన్నారు. ఇంత భయం పుట్టించే సంఘటన ఇది. అందరూ వెళ్ళిపోయారు. ప్రభువారు తలెత్తారు. శిష్యులంతా ఒక మూల నిలబడి ఉంటారు. వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళంతా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఆయన ఏం రాశారు, ఆయన ఏమి రాశారు, ఆయన మన జీవితాలు రాస్తారు. మనం పుట్టక మునిపే మనందరి జీవితాలు ఆయన గ్రంథంలో రాయబడ్డాయి. దానికి అనుకూలంగా మనం జీవించాలి. వాక్యానికి అనుకూలంగా జీవించాలి. మన ఇష్టం వచ్చినట్టు జీవించడానికి లేదు. ఈ జీవితం మంది కాదు, ఈ జీవితం అయిందే. చాలామంది నా ఇష్టం, నా జీవితం అనుకుంటారు. నీ ఇష్టం కాదు, దేవుని ఇష్టం జరగాలి మన జీవితాల్లో. ఆమె ఒక్కతే నిలబడిపోయింది. తీసుకొచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. చుట్టూ ఉన్న జనసమూహం కూడా ఆశ్చర్యపోతూ ఉండుంటారు. అప్పుడు యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఏమని పిలిచారండి? అమ్మా. ప్రభువారు చాలామంది స్త్రీలను అమ్మ అని పిలిచేవాళ్ళు. అమ్మ అంటే ఆప్యాయంగా, గౌరవంగా. మనం కూడా కొంతమందిని అమ్మా వెళ్ళరా అని పిలుస్తాం. మర్యాదగా, అభిమానంగా. అప్పటి వరకు కేకలు, అసహ్యమైన మాటలు, తిట్లు, ఎలా పడితే వాళ్ళు అలా మాట్లాడి ఉంటారు. దేవుని యొక్క ప్రభువారి నోట నుండి అంత వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని, ఇదిగో ఏం చేసావు, ఇక నుంచి ఎప్పుడు అలా పాడు బతక్కు అనలా. అమ్మా, ఆ ఒక్క మాట చాలండి జీవితం మారడానికి. ప్రభువు జీవించినంత కాలం ఎవరిని కూడా నిందించలేదు. ఆయన ఆశ్చర్యపడ్డారు ప్రజల విశ్వాసానికి. ఈ శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళు చేసిన విమర్శకు ఆశ్చర్యపోయేవాళ్ళు. అమ్మా, ఎవ్వరూ శిక్ష విధించలేదా నీకు అడిగితే ఆమె లేదు ప్రభువా అనేను. లేదయ్యా, ఎవ్వరూ రాయి వేయలేదు. ఆమెకు అదంతా ఎంత విచిత్రంగా ఉండుంటుందో, ఈ తల్లి ఎంత ఏడుస్తూ ఉండుంటుందో. అయ్యో, ఈ దుర్మార్గులకు నేను దొరికిపోయాను, నా జీవితం మార్చుకుంటాను బాబు, ఇంకెప్పుడు ఈ పని చేయను అని బతిమిలాడి ఉండదా? తన జీవితం మార్చుకోవాలన్న తపన తప్పకుండా ఆమెకు వచ్చి ఉంటుంది. అయ్యా, ఒక్కసారికి నన్ను వదిలేయండి. ఎంత బతిలాడిందో. ప్రభు అన్నారు, నేనును నీకు శిక్ష విధింపను, నీ వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను.
నేను నీకు శిక్ష విధించవచ్చమ్మా, కానీ నేను నీకు శిక్ష విధించను. ఆ శిక్ష తన మీద వేసుకోబోతా ఉన్నారు. ఆ శిక్షలన్నీ కూడా ఆయన భరించారు. ఎప్పుడైనా ఒంటరిగా కూర్చొని సర్వలోకం యొక్క పాపాలు, ఆ పాపపు శిక్ష అది ఎంత భయంకరంగా ఆ పుణ్యాత్ముని మీద పడింది అంటే, ఆ పాపపు శిక్షకు సూర్యుడు కనుమరుగైపోయాడు 3 గంటలు. ఆ శిక్ష అంతా భరించారు ఆయన. మనం పొందవలసిన శిక్ష అంతా భరించారు. దేవుళ్ళలోకి వచ్చాక ఇంకా ఆ శిక్ష మనం ఆయన మీద మోపకుండా మన జీవితాలు ఆయనకు సమర్పించుకుంటూ పరిశుద్ధంగా జీవించడానికి కూడా ఆయన సహాయం మనకు కావాలి. నేను నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకు. నేను ఇలా అనుకుంటాను, ఎప్పుడైతే ఆమె పట్టబడిందని తెలిసిందో, ఒకవేళ ఆమెకు భర్త ఉన్నాడో పిల్లలు ఉన్నారో ఆ కుటుంబ పోషణకు చేస్తుందో, ఆమె పాడు జీవితం కాబట్టి ఆ బుద్ధి కాబట్టి చేస్తూ ఉందో, లేకపోతే ఎవరు లేక తల్లిదండ్రులన్నా ఉండుంటారు కదా, అన్నదమ్ముళ్ళన్నా ఉండుంటారు కదా, ఇంటికి వెళ్ళి ఎంత ఏడ్చుంటుందో కృతజ్ఞతతో, దేవుణ్ణి ఎంత స్తుతించుకొని ఉంటుందో. ఇంకా జీవితంలో ఆమె ఎప్పుడూ పాపం చేసి ఉండదు. గమనించండి, ఒకవేళ వాళ్ళు రాళ్ళతో అప్పటికే ఎంతమందిని కొట్టి చంపి ఉంటారో ఏ బృందం, పాపం పోయిందా? పాపపు నైజం మారిందా? మనిషిని అంతం చేశారు. కానీ ఆమె ప్రభువు వారి క్షమాపణ అందుకున్న ఆమె పరిశుద్ధురాలైంది. జనం ఆశ్చర్యపోయి ఉంటారు. ఇంటికి వెళ్ళి ఇక ఎంత నిర్మలమైన జీవితం, కలుషితం లేని జీవితం, కపటం లేని జీవితం, దుర్మార్గం వ్యభిచారం లేని జీవితం. ఆమె మనసును పరిశుద్ధపరచగలిగారు. మనం ప్రభు దగ్గరకు వస్తే మన మనసాక్షి చక్కగా పనిచేస్తుంది, జీవితం పరిశుద్ధమవుతుంది. మలినమైన తలంపులు ఏవి మనలోకి రావు, లోక సంబంధమైన తలంపులు మనలోకి రావు. 2 రకాల గుంపులు మళ్ళా జ్ఞాపకం చేసుకుందాం. ఉదయాన్నే ఆయన మాట వినడానికి పరిగెత్తి వచ్చిన జనం ఈ సంఘటన అంతా చూసి దాని గురించే మాట్లాడుకుంటూ వెళ్ళి, ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత గొప్పవాడు, ఎంత ఉదార స్వభావం కలిగినవాడు, అంత గర్జిస్తా వచ్చిన ఆ జనసమూహం, శాస్త్రులు పరిసయ్యులు నోరు ఎలా మూయించారు, ఆయన ఎలా వెళ్ళిపోయారు. ఇవే మాట్లాడుకొని ఉండుంటారు కదూ ఆ రోజంతా. మన జీవితాల్లో ఎవరిని కూడా నిందించొద్దండి. దేవుని ప్రేమతో నిండి ఒక జీవితాన్ని ఎలా మార్చగలం, ఎలా ప్రార్థించగలం అనేదే మన ధ్యేయంగా ఉండాలి. మన ప్రేమ ప్రజలను మారుస్తుంది, మన జీవితం అనేకుల్ని ప్రభావితం చేస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకమైన తండ్రి, దివ్యమైన మహిమను ఈ లోకానికి చూపించినవాడా, తండ్రి ప్రేమను, పాపులను ప్రేమించిన ప్రేమ, బలహీనలను, భక్తిహీనులను, శత్రువుల్ని ప్రేమించిన ప్రేమ ఈ లోకంలో చూపించిన మా కన్న తండ్రి, మీ రక్షణ అందుకున్న మేము ఆ ప్రేమతో జీవించడానికి ఎవరిని కూడా నిందించకుండా, ఎవరి మీద రాళ్ళు పడవేయకుండా మీకోసం జీవించే ధన్యకరమైన జీవితాలుగా ఒక్కొక్క జీవితాన్ని మార్చి మీ ప్రతిరూపాలుగా చేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ గారి కలము నుండి స్త్రీల శీర్షికలో రచింపబడిన 10వ పుస్తకము విధి వంచిత వనితలు. కేవలము స్త్రీల కొరకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ ఆత్మీయ మేలుకై చదవగలిగిన పుస్తకాలివి. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి
ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.